నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం దెబ్బకుత దొంగల ముఠ మూడవ సింహం మూడవ కన్ను అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పట్టణం, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పోలీసుల నిఘా ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యింది. పోలీసులు వారి చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దొంగలను ఎలా పట్టుకోవాలి, దొంగలను ఏ విధంగా నియంత్రించాలి, 24 గంటల్లో సీసీ కెమెరాలు ఉంటే వాళ్ళను వెంటనే పట్టుకొని మిగతా వాళ్లకు న్యాయం చేయవచ్చు, దొంగల బారిన పడిన వాళ్ళకి న్యాయం చేయొచ్చు అనే కోణంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా ప్రస్తుతం 100 సీసీ కెమెరాలను వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ 100 సీసీ కెమెరాలను అమర్చి ఎక్కడైతే 4 రోడ్డు కూడలు కావచ్చు, ప్రముఖ దేవాలయాలు కావచ్చు, ప్రముఖ వీధులు కావచ్చు, అన్ని చోట్ల ఈ సీసీ కెమెరాలు బిగించే పనిలో పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కాక ఇక్కడికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి తనదైన శైలిలో కొంతమంది సిబ్బంది, ముఖ్యంగా డిఎస్పి మురళీ నాయక్ ఆధ్వర్యంలో, డిఎస్పి మురళీ నాయక్ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన శరవేగంగా పనులను ప్రారంభించారు. దాదాపు 80% పనులు పూర్తయినట్టు డిఎస్పి మురళీ నాయక్ సమాచారం తెలిపారు. అటు తర్వాత కొంతమంది ప్రముఖులు, అందులో భాగంగా ప్రముఖుల్లో కొంతమంది ఇవ్వడంతో పాటు ముఖ్యంగా తెలుగుదేశం అధ్యక్షులు అయినటువంటి, తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి కూడా దాదాపుగా 15 లక్షలు నిధులను కేటాయించారు అని, బీటెక్ రవితో పాటు ఇంకా కొంతమంది సహాయ సహకారాలు అందించారు అని, ఈ ఏర్పాట్లు ముమ్మరం చేస్తే పోలీసుల నిఘా ఏ విధంగా ఉంటుందో, వెంటనే దొంగలను ఏ విధంగా పట్టుకోవాలో మా ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. తొందరలోనే పై అధికారులు వచ్చి ఈ పులివెందుల పట్టణం పోలీస్ స్టేషన్ పైన ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులంతా, ఉన్నత అధికారులంతా హాజరు అవుతారు. తొందరలోనే ప్రారంభ కార్యక్రమాలు కొనసాగుతాయి. దీనికి దిశానిర్దేశం అన్ని కూడా ఏర్పాటు చేసినాము అని చెప్పేసి డిఎస్పీ మురళీ నాయక్ వివరించారు. ఇకపోతే దొంగల ముఠ, దెబ్బకుట దొంగల ముఠ మూడవ సింహం మూడవ కన్ను తెరిస్తే పులివెందుల్లో ఏం జరుగుతుందో, దొంగలు అనేవాళ్ళు ఏ విధంగా వారి దొంగతనాన్ని చాకచక్యంగా నిరూపించుకుంటారో, అంతకన్నా చాకచక్యంగా దొంగలను ఏ విధంగా పట్టుకుంటారో మీరు తొందరలోనే ఈ సీసీ కెమెరాల ద్వారా చూస్తారు. గతంలో కూడా ఈ సీసీ కెమెరాలు బిఎస్ఎన్ఎల్ వద్ద ఏర్పాటు చేసినందువలన భరత్ కుమార్ యాదవ్ అనే అతను ఒక హత్య నిందితుడుగా పట్టుకొని అతనికి శిక్ష, అతనికి కేసు మీద పెట్టి వెంటనే చర్యలు తీసుకున్నారు ఈ సీసీ కెమెరా ద్వారానే. కాబట్టి ఒక భరత్ కుమార్ యాదవే కాదు, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఠా మొత్తం, అటు తర్వాత దొంగలకు సంబంధించిన ముఠా మొత్తం, అటు తర్వాత ఇతర రకాలైన చైన్ స్నాకర్స్ కు సంబంధించిన దొంగల ముఠాను పట్టుకోవడానికి, తాగుబోతులను కూడా, అల్లర్లు సృష్టించే తాగుబోతులను కూడా పట్టుకోవడానికి ఈ సీసీ కెమెరాలు చాలా బాగా పనిచేస్తాయి అన్నది నిజం అవుతూ ఉంది. తొందరలోనే దీని ఏర్పాటుకు అన్ని సహాయ సహకారాలని అందిస్తూ వెంటనే ప్రారంభించేందుకు పోలీసులు డిఎస్పి మురళీ నాయక్ ఆధ్వర్యంలో తనదైన శైలిలో పనిచేస్తున్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. నమస్తే.